చికెన్ కర్రీ ఎక్కువ మసాలాలు లేకుండా టేస్టీగా మంచి గ్రేవీ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ సాఫ్ట్గా అయిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకొని, మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సర్ జార్లోకి ధనియాలు, వెల్లుల్లి, అల్లం, ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర వేసుకొని మెత్తటి పౌడర్గా చేసుకోవాలి. ఇలా చికెన్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని చికెన్ని 90% వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఇలా 90% ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మంచి గ్రేవీతో ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.